విప్రకాష్ గారు విన్నారా రేవంత్ రెడ్డి కామెంట్స్? విన్నాను. అయితే ఇప్పుడు పెద్దలు వెంకటేశ్వరరావు గారికి, జనార్దన్ అన్నకు, అక్కడున్న శరత్ గారికి అందరికి కూడా నమస్కారం. మనకు తెలియంది ఏముంది భరత్ గారు, ఒక అజ్ఞాని లాగా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి అజ్ఞానం నేను అనను, పూర్తి సంపూర్ణ జ్ఞానం ఉంది, కానీ నిద్ర నటించేవాడిని మనం లేపలేం. ఆయన తన వాదనతోని ప్రజలను తప్పుదారి పట్టించవచ్చు. ఎందుకంటే అంత పెద్ద పదవి ఇచ్చారు అబద్దాలతోని. ఆయన ఆడిన అబద్దాలకు, ఆయన ఇచ్చిన హామీలకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు కదా. అంటే ఆయన దృష్టిలో ఏంటంటే తెలంగాణ వాళ్ళు ఎటుగుడ్డి వాళ్ళు, వీళ్ళకి ఏం తెలియదు, నీళ్లు తెలియదు, క్యూసెక్కులు తెలియదు, టీఎంసీలు తెలియదు. కానీ ఉద్యమ కాలంలో అవగాహన పెరిగిందనే విషయాన్ని ఒక ప్రశ్న అడుగుతా. ఇప్పుడు నీళ్లు ఇస్తే రేవంత్ రెడ్డికి మంచి పేరు కదా, ఆయన ఒకవేళ అటువంటి ఫీజిబిలిటీ ఉంటే ఆప్షన్ ఎందుకు ఎక్సైజ్ చేయరు సార్? జీతగాని పెన్లో ఆరోగ్యం గురించి యజమానికి ఎందుకు పట్టింపు ఉంటుంది సార్? నేను అనేది ఏంటంటే, ఒక జీతగాడు రేవంత్ రెడ్డి, జీతగాడికి ఎట్లా అంటారు? ఇప్పుడు ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఉంటది, కానీ చంద్రబాబు నాయుడు కావాలని భరత్ గారు ముందు తన ముఖ్యమంత్రి కావాలని చూస్తారు. భరత్ గారు, జీతగాడే, బానిసే. బానిసకు ఆ తెలివి ఉండదు, ఎదుర్కోవాలి. నేను ఒక మంచి పొజిషన్లోకి వచ్చినాక ఒక చిన్న గున్న ఏనుగును చిన్నప్పుడు గుంజ కట్టేస్తారు, అది తెంపుకోవడానికి ట్రై చేస్తుంది కానీ దాని బలం సరిపోదు. మెల్లమెల్లగా రోజుకు ట్రై చేసి లాస్ట్కి ఏమనుకుంటుంది అంటే, జీనా హై ఇదర్ మరణా హై, జానా కహా ఇస్కే సివా అని చెప్పి నా బతికింతే అని అనుకుంటుంది. రేవంత్ రెడ్డి మెదడు కూడా చిన్న ఏనుగు మెదడే, తను బలమైన ఏనుగులాగా మారిండు. గొలుసులు తెంపేసుకొని రావాలి అనే ఆలోచన లేదు. ఆ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగి జీతగానిగా ఉండి ఇవాళ ఆయనకు ఇప్పుడు మీరే చూస్తున్నారు కదా, ఎత్తిపోతలు అక్కడ బ్రహ్మాండంగా ఎత్తిపోస్తున్నారు. పుష్కరము, తాడిపూడి అవన్నీ ఎత్తిపోస్తున్నారు. నేను రోజు మీ ఛానల్లో మొత్తుకుంటున్నా, ఇది ఆంధ్రాకు నీళ్లు ఇవ్వడానికి మనకు ఇన్ని రోజులు బ్యారేజీలు కట్టలేదు, 57 సంవత్సరాలు. ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు అక్కడ అన్నారు, శ్రీరామ్ సాగర్ నుంచి మీరు కూడా ఇరిగేషన్ మినిస్టర్ లో పనిచేశారు. శ్రీరామ్ సాగర్ నుంచి ధవళేశ్వరం దాకా బ్యారేజ్ కట్టడానికి అనువైన స్థలం దొరకకనా ఎందుకు 57 ఏళ్లు కట్టలేదు అనంటే, మొదటి పంటకు ఖరీఫ్ కి నాట్ల కోసం, రెండో పంటకు కోసం. ఒక్క క్వశ్చన్, ఇప్పుడు మేడిగడ్డ దగ్గర 3 టీఎంసీలు మా అంటే రోజుకి ఎత్తిపోస్తాం, మిగతా 50,000 క్యూసెక్కులు కిందికి పోతుంది. అక్కడ వాళ్ళు కూడా లిఫ్ట్ చేసుకోవచ్చు. తెలంగాణకు ఉంటే నీళ్లు ఆంధ్రాకు ఉంటే రేవంత్ రెడ్డి అమాయకంగా, మీరు కూడా అమాయకంగా ఆలోచించొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి అన్నారం సుందిల దగ్గర నీళ్లు నింపితే ఇసుక తీసుకపోవడానికి వీలు కాదు. ఇక శాశ్వతంగా నీళ్లు ఉంటాయి అక్కడ 365 రోజులు. ఆ ఇసుక అనేది కొన్ని 100 కోట్ల విలువైంది. మీ కెమెరా పంపించండి, అక్కడ కాంట్రాక్టర్ని ఇంటర్వ్యూ చేయండి, లేబర్ని ఇంటర్వ్యూ చేయండి, అక్కడ ఉన్న గవర్నమెంట్ అధికారులను ఇంటర్వ్యూ చేయండి. ఒక్క లారీ మీద ఎంత కమిషన్ వస్తుంది? ఒక్క లారీ మీద ₹1,00,000 కమిషన్ వస్తుంది. రోజుకు 200-300 లారీలు పోతున్నది. కోట్ల రూపాయల ఇన్కమ్ వదిలిపెట్టడానికి రేవంత్ రెడ్డి పిచ్చోడు కాదు. రెండవది ఏంటంటే, ఒక్కసారి కనుక నీళ్లు నింపితే కేసీఆర్ సక్సెస్ అవుతాడు. రేవంత్ రెడ్డి నీళ్లు నింపితే తెలంగాణ ముఖ్యం కాదు ఆయనకు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ ను బ్లేమ్ చేయడం అవసరం, మా ప్రజలు ముఖ్యం కాదు. అక్కడ ఆయన అడుగుజాడలను తుడిపేయడం ముఖ్యం. సరే, ఒక్కసారి వచ్చింది ముఖ్యమంత్రి పదవి, మధ్యలో బర్తరఫ్ చేసే ప్రొవిజన్ లేదు, రీకాల్ చేసే ప్రొవిజన్ లేదు. ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తాడండి. ఆయన ప్రజల గురించి పట్టింపు లేదు. ఎంతసేపు తనను పిసిసి అధ్యక్షులు చేసిన చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞత ఉంటాడు, ఎంతసేపు తనను ఆంధ్ర ఓటర్స్ ను రేవంత్ రెడ్డికి మలిపిన చంద్రబాబు టీడీపీ నుంచి ఒక్క పోటీ కూడా పెట్టకుండా కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసిన దానికి కృతజ్ఞతగా గోదావరిని అప్పజెప్పదలుచుకున్నాడు. మీకు ఇప్పటికీ అర్థం కాదు అది బ్లాస్ట్ అంటే మీరు వాదిస్తారు. నేనేమంటున్నా అంటే, ఇదంతా కూడా అర్థం చేసుకోవాలంటే 57 ఏళ్ల గోస మనకు అర్థం కావాలి. ఇదివరకే ఆ సదాశివుడు అని తలాపునా పారుతుంది గోదావరి, నీ చేరు నా చెరక ఏడారి అన్నాడు. అంటే రెండో పంట చివరి తడులకు మొదటి పంట ఖరీఫ్ కి నీళ్లు కావాలంటే ఏది బ్యారేజ్ ఉండొద్దండి. ఏ బ్యారేజ్ ఉన్నా కూడా వాళ్ళకు ఆంధ్రాకు నీళ్లు పోవు. ఇప్పుడు ఒకసారి నీళ్లు ఎక్కువ వస్తున్నాయని పంపిస్తే తక్కువ వచ్చినప్పుడు మళ్ళీ మనం లిఫ్ట్ చేసుకునే పరిస్థితి మనకు ఉంటుంది. కాబట్టి లిఫ్ట్ చేయడం సాధ్యం కాదంటే పోతుంది కదా. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుందండి వరద గోదావరిలో? అందరూ అంటారు కదా సెప్టెంబర్ అక్టోబర్ వరకు వరద కంటిన్యూ అవుతుంది. అవునండి, మరి సెప్టెంబర్ అక్టోబర్ అయితే నాట్లకు ఎక్కడి నుంచి వస్తాయి? ఖరీఫ్ లో నాట్లకు రావు, రబీలో చివరి తడులకు రావు. ఆడ స్టోరేజ్ ఉంది ఏమన్నా? పోలవరం స్టోరేజ్ పూర్తయ్యేదాకా ఈ గోస తప్పదు మనకి. ఈ అబద్దాలు వినాల్సిన కర్మ మనకు పడుతుంది. ఎంతమంది ఎన్ని మాట్లాడినా దేవాదులు ఎక్కడున్నారని తెలియనోనికి ఇప్పుడు మీరు అన్న మాట జనార్దన్ అన్న అడిగిండ్లు, దానికి నేను సమాధానం చెప్తా. భరత్ గారు, నేనే మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, గోదావరిలో ఎన్ని క్యూసెక్ల వరద పోతే ఒడ్డు దాటి బయటికి రాదండి?
కనీసం 20 లక్షల క్యూసెక్కులు 30 లక్షల క్యూసెక్కులు పోతే కూడా ఆ ఫ్లడ్ లెవెల్ దాటి బయటికి రాదు, అది ఊర్లలోకి పోదా వరద. ఎందుకు మాట్లాడుతారండి? ఇక్కడ ఉండేదంతా 8 టీఎంసీలు అంటే 1,00,000 క్యూసెక్కులు కూడా కాదు, 92,000 క్యూసెక్కులు. ఇక్కడ నా అన్నకు తెలుసు, జనార్దన్ అన్నకు తెలుసు, మండవ అన్నకు తెలుసు. ఒక టీఎంసీ అంటే 11,500 క్యూసెక్కులు, 8 టీఎంసీలు అంటే 1,00,000 క్యూసెక్కుల లోపే. మరి ఈ వరదకు భద్రాచలం కొట్టుకపోద్దా అండి? 1,00,000 క్యూసెక్కులు 24 అవర్స్ అయితే, బట్ 3 అవర్స్ లోనే చాలా ఫాస్ట్ గా వెళ్తే 3 అవర్స్ లో అయితే 8 లక్షల దాకా కూడా పోవచ్చు అని నిన్న విశ్రాంతి ఇంజనీర్ల సంఘం చెప్పారు. లేదు వాళ్ళు చెప్పింది ఆ రకంగా అర్థం కాలేదు మీకు. అది ఇప్పుడు నేనేమంటున్నా అంటే 12 గంటలు అయితే 2 లక్షల క్యూసెక్కులు. భరత్ గారు ఒక్క నిమిషం, ఆడు ఉన్నది 8 టీఎంసీలు అండి. 8 టీఎంసీలు మొత్తం ఒక్కసారి పోయినా కూడా 8 లక్షల క్యూసెక్కులు అయితే అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళు లెక్క చెప్పారు కానీ మొత్తం డ్యామ్ కొట్టుకపోద్దా? 8 టీఎంసీలు నింపితే అన్నారం కొట్టుకపోతే మరి 17 లక్షల క్యూసెక్కులు పోయినప్పుడు ఎందుకు కొట్టుకపోలేదండి? మీరు లెక్కలు చెప్తున్నానండి. అక్కడ వాళ్ళకు కూడా లెక్కల గురించి నేను ఒకసారి వాళ్ళకి అవగాహన కోసం చెప్తున్నా. 2021లో మేడిగడ్డ ఖతమైన తర్వాత 17 లక్షల క్యూసెక్కుల నీరు సుందిల్ల అన్నారం నుంచి పోయింది. మీకు కావాలంటే డేట్లతో సహా ఎల్లంపల్లి వాళ్ళ అధికారులను అడిగితే చెప్తారు. ఎల్లంపల్లి నుంచి 17 లక్షల క్యూసెక్కుల వరద సుందిల్ల అన్నారం మీదకి వెళ్లి మేడిగడ్డ బ్రీచ్ అయిన తర్వాత కిందికి పోయింది. మరి అప్పుడు ఎందుకు కొట్టుకపోలేదు భద్రాచలం? 17 లక్షల క్యూసెక్కులు పోతే ఇంజనీర్లు అన్నట్టు 8 లక్షల క్యూసెక్కులే పోయింది అనుకుందాం ఆ 3 గంటలు. మరి 17 లక్షల క్యూసెక్కులు పోయినప్పుడు భద్రాచలం ఎందుకు కొట్టుకపోలేదు? రెండవది, సెకండ్ టైము 13 లక్షల క్యూసెక్కులు వచ్చింది 2023లో. మరి అన్నారం మీదకెళ్ళి సుందిల్ల మీదకెళ్ళే పోయింది కదా, మరి ఎందుకు కొట్టుకపోలేదు? అరే ఎవడన్నా మేడ మీద తలకాయ ఉన్నోడు మాట్లాడితే, నేను అనేది ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలకు జర హుందాతనం ఉండాలి. ఈ టీఆర్ఎస్ వాళ్ళకి చేతనైతే లేదు, ప్రివిలైజేషన్ మోషన్ పెట్టాలంటే ఒక్కనాడు పెట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాంతి నేను మొత్తుకుంటున్నా టీవీలలో. మీరు ఒక ముఖ్యమంత్రి బయట గాని, హాల్లో గాని, హౌస్ లో గాని అబద్దాలు చెప్పకూడదు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిన సందర్భాలు 100 ఉన్నాయి. ఇప్పుడు ఇంజనీర్ల రిపోర్ట్ గురించి మొన్న కూడా తప్పుడు వ్యాఖ్యలు చేశాడు. అంతకుముందు అసెంబ్లీలో తప్పుడు వ్యాఖ్యలు చేశాడు, మేడిగడ్డ వద్దన్నారని. మీకు పీసీఆర్ పంపించిన, మీరు అది డిస్ప్లే చేయండి పీసీఆర్. అందులో నేను మేడిగడ్డ వాళ్ళు 3 సార్లు కట్టాలని చెప్పారు 11 పేజీలలో. ఇంత ఘోరంగా అబద్దాలు ఆడుతుంటే మీడియా చూపెట్టదు. దానికి బీఆర్ఎస్ వాళ్ళు ప్రివిలేజ్ మోషన్ అయ్యారు. ఏందండి ఇది? ఏం వ్యవస్థ ఇది? ప్రతిపక్షం ఇట్లుంటది, అధికారం అట్లుంటది, ప్రజలు సావాలన్నా ఇదా? ఒకసారి మండవ వెంకటేష్